నా పేరు కవిత. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 21% డిఏ పెంచింది. దీనిపై ఆర్టీసీ కార్మికులు ఎలా స్పందిస్తున్నారో వెళ్ళి తెలుసుకుందాం రండి. నిన్న టీఎస్ఆర్టీసీ వాళ్ళకి 21% ఫిట్మెంట్ పెంచింది కదా ప్రభుత్వం. దానిపైన మీ స్పందన? ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి మాకు 2015 బకాయిలు కానివ్వండి, 2017 21 పిఆర్స్ ఇచ్చి మాకు కొంచెం ఊరట కలిగించారు. గత ప్రభుత్వం అయితే మాకు 10 సంవత్సరాలు నోటికాడ ఉన్నటువంటి ప్లేటును కూడా గుంజి పడేసిన దాఖలాలు ఉన్నాయి. మాకు రావాల్సినవి 10 సంవత్సరాలు దాదాపు 5,000 కోట్ల రూపాయలు మాకు ఇవ్వడం జరగలేదు. మాకు సంస్థను అభివృద్ధి చేసుకోవాలి. గతంలో మేము 26 డిమాండ్లతో మేము నోటీస్ కూడా ఇచ్చి మేము బస్సులను పెంచుకోండి, మా జీతపత్యాలు మా కష్టానికి తగ్గట్టుగా కొంచెం జీతాలు ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటే డిపో దగ్గరికి రానివ్వకుండా మీ ఉద్యోగాలు మీరు సస్పెండ్ అయ్యారు, మీరు రిమూవ్ అయ్యారని చెప్పి అక్రమంగా కేసులు వేసి డిపోకు రానివ్వకుండా ఎంతోమందిని 36 మంది ఆ రోజు ప్రాణాలు త్యాగం చేసుకున్నారు. త్యాగ ఫలితమే మాకు ఈరోజు న్యాయం జరిగింది. మాకు న్యాయం జరిగిందని అనుకుంటున్నాం. ఇంకా న్యాయం జరిగితే కొంచెం బాగుండేది. ఎందుకంటే గతంలో 2017-18 సంవత్సరాలలో ఈ కేసీఆర్ స్టేట్ గవర్నమెంట్ వారికి 30%, ఎలక్ట్రిసిటీ వాళ్ళకి 35 ఇచ్చారు, మాకు 21 ఇచ్చారు. కానీ మాకు సంతోషం ఏంటంటే అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇచ్చారు. మరి ఆ నాయకుడు ఈరోజు కనీసం కట్టబట్టుకొని నడుస్తున్నాడు. ఈరోజు ఆలోచిస్తే బాగుంటుంది. సీట్లో కూర్చొని ఉన్నాడు, ఇంట్లో ఎవరు దిక్కు దివానా ఎవరు లేరు. ఆయన ఈరోజు మా గురించి ఆలోచిస్తే ఆయన ఆలోచన వస్తే సంతోషం అని అనుకుంటున్నాం. మేము 21% ప్రకటించిండ్రు. 10 సంవత్సరాలు మేము ఏమీ లేక ఎటువంటి పెళ్ళిళ్ళకు కానీ ఇల్లు కట్టుకోవడానికి కూడా వచ్చే సౌకర్యాలను కూడా తీసేసింది గత ప్రభుత్వం. పిఎఫ్లో కానీ ఎస్ఆర్బిఎస్ కానీ కనీసం లోన్లు కూడా తీసుకోనికి వెసలుబాటు, ఇట్లా జీతం రాకుండా అతి తక్కువ జీతాలతోటి పనిచేస్తున్నది ఎవరంటే ఆర్టీసీ కార్మికులే. ఇప్పుడు మాకు న్యాయం జరిగింది కాబట్టి మేము మెల్లమెల్లగా ప్రభుత్వమే గుర్తించి ఇస్తుందని మేము అనుకుంటున్నాము. మా డిమాండ్లన్నీ ప్రభుత్వానికి మా నాయకులు ఉన్నారు, ప్రతిరోజు వెళ్తున్నారు, కలుస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలుసు మా డిమాండ్లు ఏమున్నాయి, వాళ్ళకి తెలుసు. వాళ్ళు సవినయంగా రాబోయే రోజుల్లో పరిష్కరిస్తారని మేము అనుకుంటున్నాం. మీరు కోరుకున్నట్టు ఈ బస్సెస్లు అన్నీ పెంచారని అనుకుంటున్నారా మీరు? ఈ 2 విడతలుగా ఈ ప్రభుత్వం మొన్న డిసెంబర్లో వచ్చింది. మొదటి విడతగా మరి 100 బస్సులు వచ్చాయి. 2వ విడతగా సంస్థ అభివృద్ధి కోసం ఈరోజు మహిళా 0 టికెట్ కార్యక్రమం వచ్చింది కాబట్టి మాకు కూడా ఈరోజు ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంది. కొన్ని సంవత్సరాలుగా కండక్టర్, డ్రైవర్ పోస్టులు ఇవ్వడం లేదు కదా, దానివల్ల సిబ్బంది మీకు ఏమైనా ఇబ్బందులు అవుతున్నదా? అంటే మొదలుగా సిబ్బంది రిక్రూట్మెంట్ చేసుకుంటే మంచిది. చనిపోయిన కుటుంబాల కారుణ్య నియామకాలు కూడా జరిగినాయి. మరి వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు. ఇంకా రిక్రూట్మెంట్ కూడా ప్రభుత్వం కూడా ప్రకటించింది. దాంతో మాకు ఊరట కలుగుతుంది, ప్రయాణికులకు కూడా సేవలు అందుతాయి. ముఖ్యంగా సంస్థ కూడా అభివృద్ధి చెందుతుంది. గతంలో కాదు మళ్ళీ గిన్నిస్ రికార్డ్ లాగా మళ్ళీ ముందుకు పోయే పరిస్థితి కూడా ఉంది. మూసేశారు డిపోలు మూసేశారు. ముషిరాబాద్ కానీ రాణిగంజ్ డిపోలు కానీ. ఇప్పుడు ఏంటంటే డిపోలు తెరిచే పరిస్థితి. సంస్థ బాగుపడుతుంది కాబట్టి మంచిగా జరుగుతుంది. మాకు సంతోషంగానే ఉంది 21%. ఎందుకంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది. మాకు భవిష్యత్తులో ఇంకా వాళ్ళే పిలిచి ఇచ్చే పరిస్థితికి వస్తుంది. మాకు వచ్చే రియంబర్స్మెంట్ డబ్బులు మేము లాభాల బట్టలోకి వెళ్తామని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మా అందరు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి, కష్టపడే సంస్థ ఇది, కష్టపడుతున్నారు. ముఖ్యంగా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానికులు కానివ్వండి, వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మాకు 21% సంతృప్తిగా మాకు ఏరియర్స్ కూడా ఇస్తామని చెప్పారు, ఎగ్గొట్టట్లేదు. అవి రిటైర్మెంట్ అప్పుడు ఇస్తా అంటున్నారు. మేము 2-3 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యేటోళ్లకు పర్వాలేదు, కానీ 15-16 సంవత్సరాలు ఉండే వారికి వాళ్ళ గురించి ఆలోచించాలని చెప్పి మరొకసారి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. సరే, మాకు 2017 నుంచి రావాల్సిన పిఆర్సీ ఇంతకుముందే అది ఇచ్చినట్లయితే మాకు ఎంతో వరకు మాకు మేలు జరిగేది ఉండే. అది ఇచ్చేదేదో ఇంకా మాకు తక్కువ ఇచ్చారు, 21 ఇచ్చారు. కాకపోతే ఏంటంటే అవతల వేరే రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రం చూసుకుంటే వాళ్ళకి 25% ఇస్తే మాకు 21% ఇచ్చారు. అట్లా కొంత మేము నష్టపోయినట్టే ఉంది. ఇప్పుడు అది కూడా ఏరియర్స్ కూడా ఇప్పుడు ఇవ్వనని అంటున్నారు. దానికి వాళ్ళు స్పందించాలి, ఇంకా మాకు వచ్చేటట్టు చూడాలి. ఇది అంత కరెక్ట్ అయిన విషయం కాదని మేము చెప్తున్నాం. ఇంకా ఎంత శాతం పెంచాలనుకుంటున్నారు మీరు? మాకు 30% ఇవ్వాలని మేము ఎప్పటిసందో కోరిక ఉండే. అది ఇతర డిపార్ట్మెంట్లకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా 30% ఇచ్చారు. మాకు కూడా ఇవ్వాలని మేము కోరిక ఉండే. కానీ ఇట్లా తక్కువ చేస్తారని మేము అనుకోవాలి. ఇన్ని రోజులు వెయిట్ చేసి. సార్,
ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు మీకు? 7 సంవత్సరాలండి మాకు. అంటే ఇంకా 2017, 2021, ఇంకా 2021 బకాయే ఉంది. ఇప్పటి వరకు ఇంకా అది కూడా చేయలేదు మాకు. అది ఇది 2 చేస్తారేమని మేము ఆశ పెట్టుకున్నాం ఎన్ని రోజులు. ఏది చేయలేదు. ఆశ నిరాశగా మాకు కార్మికులకు ఇబ్బంది పెట్టారు. పిఆర్సీ పైన మీ స్పందన? చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం మాకు చాలా తొందరగానే మాకు పరిష్కారం చూపింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మమ్మల్ని పరిష్కరించకపోగా 36 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ ప్రభుత్వం చాలా స్పీడ్గా స్పందించి రేవంత్ రెడ్డి గారు చాలా ముందుకే మాకు సహాయం చేయడానికి ముందుకే వస్తున్నారు. ప్రతి నెల మాకు ఇచ్చే రియంబర్స్మెంట్ కూడా చాలా స్పీడ్గా ఇస్తున్నారు. మా జీతాలు కరెక్ట్గా ఉన్నాయి. మా ఎండీ గారు కూడా మంచిగా మాకు స్పందన మాకు సహకరిస్తున్నారు మంచిగా. గత ప్రభుత్వం వాగ్దానాలు చేసిరు కానీ వాగ్దానాలు నెరవేర్చకపోగా మేము చాలా బాధలకు గురి చేసినారు మమ్మల్ని, మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఇచ్చిన వాగ్దానాలను కొంచెమైనా స్టార్టింగ్లోనే నిలబెట్టుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, రవాణా శాఖ మంత్రులు గారికి వచ్చిన 3 నెలల్లోనే చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, రవాణా శాఖ మంత్రుల గారికి విన్నపం ఏంటంటే యూనియన్లు ఇప్పించండి. మాది కార్మిక లోకము, ఎప్పుడు సమస్యలతో ఊరడనగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో యూనియన్లు కావాలి మాకు. ఆ యూనియన్లు వచ్చేటట్టు, యూనియన్ రిస్టోర్ చేసేటట్టు మీరు ప్రయత్నం చేయండి. నిన్న పిఆర్సీ 21% ఫిట్మెంట్ ప్రకటించింది కదా ప్రభుత్వం, మీకు అది సంతోషకరంగా ఉందా? చాలా సంతోషకరంగా ఉంది మేడం. ఎందుకంటే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క పిఆర్సీని సీఎం రేవంత్ రెడ్డి సార్ అది ప్రకటించడంతో చాలా హ్యాపీగా ఉంది. మా ఎంప్లాయీస్ అందరిలో కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. మ్యాక్సిమం 21% అంటే ఒక గతంలో 16% ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ ప్రభుత్వము 5% కలిపి పూర్తిగా 21% ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు కూడా అన్ని అలవెన్సులు సిసిఎస్, ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి, పిఎఫ్ కూడా అన్నీ కూడా బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు కూడా అతి త్వరలో ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తరపున ఖచ్చితంగా మాకు అన్ని పిఆర్సీలను ఇచ్చుకుంటూ ఇవ్వాలని తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బస్సులు లేవు అనేసి అందరూ చెప్తున్నారు, అది ఎంతవరకు? బస్సులు సమకూర్చుకోవడం అనేది దశల వారీగా జరుగుతుంది. ఒకేసారి మ్యాలక్షన్ స్కీమ్ పెట్టడం వల్ల రద్దీ పెరిగిన మాట వాస్తవం, కానీ ఒకటేసారి బస్సులు రావాలంటే రావు. దశల వారీగా ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికీ ఆల్రెడీ దాదాపుగా 2 విడతలుగా ప్రవేశపెట్టారు. ఇంకా ఈ రాబోయే 2-3 నెలల్లో 2000 బస్సులు అదనంగా సిటీ రీజియన్లో సమకూర్చబోతున్నారు. కాబట్టి బస్సులకు ఇబ్బంది ఏమి ఉండదని నేను భావిస్తున్నాను. ఇది సంగతి. గత ప్రభుత్వం హామీలు చేసిందే కానీ నెరవేర్చలేదు. కానీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే నష్టాల్లో ఉన్నా కానీ ఆర్టీసీ కార్మికులకు 21% పిఆర్సీ ప్రకటించింది. దీంతో ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.